ఫ్రెండ్స్ బాగున్నారా? విషయం ఏంటంటే ఇది 2025 ఫిబ్రవరి నెల 15వ తారీఖు. విషయం ఏంటంటే ఈ మధ్యన ఒక పాము గురించి చర్చ జరుగుతుంది కదా. ఆ సముద్రం నుంచి వస్తుంది, చచ్చిపోతున్నారు మనుషులు ఏంటి అని దాని గురించి చర్చ జరుగుతుందిగా. అసలు ఏంటంటే దేవుడు ఉద్భవించిన తర్వాత భూమి నిరాహంగా ఉంది. అసలు భూమి అనేది లేదు బైబిల్ ప్రకారంగా. అయితే ఆ భూమి సృష్టించబడిన తర్వాత ఆ చెట్లు గలమంటే చెట్లు కలిగింది, తర్వాత వచ్చేసి భూమి గలమంటే భూమి కలిగింది. అసలు జీవరాశి అంతా కలిగిందనమాట దేవుడు మాట ఇవ్వగానే. కలిసిన తర్వాత ఏమైందంటే అన్నీగా సృష్టించబడిన తర్వాత వీటిని తినేదెవరు, వీటిని అనుభవించేదెవరు, వీటిని తినేదెవరు, అనుభవించేదని దేవుడు ఆలోచిస్తాడు. సూర్యుని కలగజేసిండు ఒక పక్క, చంద్రుడు కలగజేసిండు ఒక పక్క, ఆకాశాన్ని కలగజేసిండు ఒక పక్క, చెట్లు పొట్లు అన్నిటిని కలగజేసి ఏం చేయాలి? ఈ దేవుడికి ఇప్పుడు అర్థం కావట్లేదు. అన్నీ కలగజేశాడు, అన్నీ పెట్టాడు, అన్నీ కలగజేసిన తర్వాత అనుకున్నాడు దేవుడు, ఒక మానవుడు సృష్టించే బెటరు, మానవుడు సృష్టిద్దామని ఫస్ట్ ఒక మట్టి నుంచి తీసుకొని ఆదాం ఫస్ట్ ఆదామును తయారు చేశాడు. అంటే పురుషుని ఏర్పాటు చేసి ఒక తీరుగా పురుషుడిని ఏర్పాటు చేశారు. పురుషుడు ఒంటరిగా ఉంటే కుదరదని పక్కటెముక నుంచి స్త్రీని బయటకు తీశారు. స్త్రీని బయట తీసుకున్న తర్వాత స్త్రీని బయటకు తీసుకున్న తర్వాత అసలు వాళ్ళకి పాపం అంటే ఏంటి, అలా పాపం ఎలా ఉంటుంది, పాపం చేసేది ఎలా ఉంటుందో కూడా తెలియదు అనమాట. అయితే అన్ని జీవరాశులు అన్నీ తినమంటాడు ఆయన. ఒక్క పండు తినొద్దు ఆయన, మీరు అన్నీ తినండి, ఈ పండు ఒకటి ముట్టుకోవద్దు అన్నాడు. అసలు ఎందుకు ముట్టుకోవద్దు అని దేవుడు వీళ్ళకి అర్థం కాకపోతే సాతాన్ అనేది మన భూమి మీద లేదు. ఆ దేవుడి దగ్గర దేవదూతలు దేవదూతలు ఉండి, లూసిఫర్ అనే దేవదూత ప్రధాన దేవదూత అనమాట. అసలు ఆ దేవదూతల్లో ప్రధాన దేవదూత. అసలు ఆ దేవుడు చెప్పేది ఆ దేవదూతకి ఏదన్నా జరగాలన్నా ఏదన్నా అన్నాలన్నా ఆ ప్రధాన దేవదూతకు చెప్పేసరికి ఇలాగ ఇప్పుడు నేను ఉంటేనే ఇలాగుంది, దేవుడి స్థానాన్ని పట్టుకుంటే నేను ఎలా ఉంటానో దేవుడి స్థానం నాకు ఎలా ఉంటుందో, నేను దేవుడి స్థానాన్ని పట్టుకుంటే బాగుంటుందని అనుకుంటా తడుగు ఆలోచిస్తున్న తరుణంలో దాన్ని ఒకేసారి భూమికి నెట్టేసరికి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దాన్ని ఒక పాముగా ఏర్పాటు చేసి దాన్ని భూమిలోకి తొక్కిన తర్వాత అది భూమిలోకి ఏర్పాటు చేసిన తర్వాత నీ పని ఇలా ఉందని నిరాదేవత దేవుడు అని ఇలా చేశాడు. ఏంటంటే దాని పాపం ఎలా చేయాలి, నువ్వు తినొద్దన్న పండు దగ్గరికి వెళ్ళి ఆ సైతాన్ని వాలి ఆ పండుని తినొద్దన్న పండు దగ్గరికి వెళ్ళి స్త్రీని పురుషుని మోహించాలని చూసింది. పురుషుడు పడకుండా అసలు దాని ఆలోచన కూడా లేదనమాట. పురుషుడు ఆలోచన లేదు, అసలు ఆలోచన అనేది లేకుండా పురుషుడు వెళ్ళిపోయాడు. సరే నాకు ఎందుకు ఇది ఆలోచన అని వెళ్ళిపోయిన తర్వాత స్త్రీని ఆహించి అసలు ఈ పండు తింటే ఎంత మధురంగా ఉంటుందో, ఎంత బాగుంటుందో అని పండు తినిపించంలోని పండు తిని వాళ్ళ పాపంలో పడిపోయినారు. పాపం అయిన తర్వాత దేవుడు వచ్చి ఆదాముడు అయ్యా స్త్రీ దిగంబరు అయిపోయారు. అట్లా లేకుండా చెట్టు కింద పొట్టు కింద అన్నిటి కింద దాక్కొని దేవుడు ఏది చెబితే అదే దేవుడు, ఏ చెట్టు కిందకి పోతే అదే దేవుడు, ఏ పొట్టు కింద పోతే అదే దేవుడు అని ఈ దేవుడు కూడా అలాగే పుట్టిన తర్వాత దాని పాతాళంలోకి దొక్కాడు, సముద్రం లోపలికి దొక్కాడు. నువ్వు ఇలా చేసావు కాబట్టి నువ్వు సముద్రంలోకి వెళ్ళిపోయి నువ్వు అందుట్లో ఉండదుగాక ఆ సముద్రంలో నువ్వు ఉండదుగాక అని సముద్రంలో తొక్కిన తర్వాత ఇప్పటికీ ఆ సముద్రంలో ఉండబట్టి ఆ లేవయ్య అనే పాము, దానివల్ల భూకంపాలు, తర్వాత వచ్చేసి దానివల్ల సముద్రం పొంగటం, దానివల్ల మనిషి చనిపోవటం, ఉక్కిరి బిక్కి రావటం, ఒక మంచితనం నువ్వు ఉంటే నాయన ఇది వచ్చింది దీన్ని బాగొట్టు నాయన అంటే ఆ లేవి అతని పాము అనేది పోద్ది. అయితే మంచితనం అనేది అందరికీ ఉంది, కాకపోతే అందరూ అనిపిస్తారనమాట. ఈ భూమి అంతా అనేది ఒకేసారి కాదు, అగ్ని పర్వతాలు బద్దలవటం, ఇంకేదన్నా అవ్వటం, చాలా వరకు ఇలా జరుగుతుందనమాట. ఈ లేవి అతని పాము ఇలా పుట్టిందనమాట. జై హింద్.